హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ కోమ్లా. వెల్కమ్ టు కోమ్ సాత్వి కిచెన్. ఈరోజు మన ఛానల్లోని ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అండి. ఎవరైనా కాదనకుండా ఇష్టంగా తినే నాన్ వెజ్ ఐటెం ఏదైనా ఉంది అంటే అది ఈ చికెన్ కర్రీ అనండి. అయితే మనం ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా రెస్టారెంట్లో తినే విధంగా టేస్ట్ కావాలనుకుంటున్నట్లయితే ఈ వీడియో చూసి ఈ చికెన్ కర్రీని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా రెస్టారెంట్లో ఎలా ఉందో ఆ టేస్ట్ అయితే మీకు కనబడిపోతుంది. ఇంక వీడియోలోకి వెళ్ళి దీని ప్రాసెస్ ఏదో చూసేద్దాం. ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాలండి. 2-3 సార్లు వాటర్లో బాగా శుభ్రం చేసుకున్న ఈ చికెన్లోనికి పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా ఈ చికెన్ పీసెస్కి పట్టించేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునే చికెన్ 30 మినిట్స్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేదు అంటే 30 మినిట్స్ వరకు కూడా మీరు బయటన్నా పెట్టుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇలా మిక్స్ చేసుకోవడమే కాకుండా మనం తీసుకునే మసాలా బట్టి కూడా ఈ చికెన్ కర్రీ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. దానికి తగ్గ మసాలాను అయితే నేను చూపిస్తాను మీకు. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే 2-3 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అండ్ అనాస పువ్వు. వీటన్నిటిని కూడా మిక్సీ వేసేసుకుని ఫైన్ పౌడర్లో చేసేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. తర్వాత గ్యాస్ మీద పాన్ పెట్టేసుకుని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు యాడ్ చేసుకోవాలి. చికెన్కి ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది. ఇలా యాడ్ చేసుకున్న ఆయిల్లోని ఆనియన్స్ని, ఒక పెద్ద ఆనియన్స్ని అయితే నేను తీసుకున్నాను ఇక్కడ 1/2 కేజీ చికెన్కి. ఈ ఆనియన్స్ని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు మనం మిక్స్ చేసుకుని యాడ్ చేసుకున్నది అయితే చాలా టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనము ఉప్పు, కారం, పసుపు వేసుకున్న చికెన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మొత్తం చికెన్ యాడ్ చేసేసుకుని ఇంకా ఇక్కడ 10 మినిట్స్ వరకు కూడా మనం ఇది హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఈ చికెన్ని మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మూత పెట్టేసుకున్నాను. 10 మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఆయిల్ అంతా చక్కగా కుక్ అయిపోయి ఆయిల్ అంతా పైకి తేలిందండి. మీరు చూడొచ్చు. ఈ విధంగా అయిన తర్వాత మనము గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకైతే గ్లాస్ వాటర్ పట్టింది. సో ఎక్కువ జ్యూసీగా తినే వాళ్ళైతే ఇంకొక 1/2 గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం కాసేపు ఒక 5 to 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి కుక్ అవ్వనివ్వండి చికెన్ని. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. మీరు మసాలా తినే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ మసాలా బట్టి చికెన్ కర్రీ టేస్ట్ అయితే వచ్చేస్తుందండి. నేనైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మసాలా అనేది ప్రిపేర్ చేశాను. సో ఒక్కసారి ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకుని మీ ఇంట్లో ఈ చికెన్ కర్రీ ట్రై చేసి చూడండి. ట్రస్ట్ మీ, కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మసాలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి, సరిపోతుంది. ఇక్కడ మన చికెన్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో నేను ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో అన్నది కనిపిస్తుంది. సో లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కాసేపు ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ వేలో ఈ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో అనేది మీకు చూపించడం జరిగింది. సో ఒక్కసారి నా వేలో మసాలా ప్రిపేర్ చేసి ఈ చికెన్ కర్రీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. బిర్యానీలో కానీ, అలాగే నార్మల్ రైస్లో కానీ, చపాతీలో కానీ ఈ కర్రీ వేసుకుని తిన్నారంటే ఖచ్చితంగా అనేస్తారండి చాలా రుచిగా ఉందని. మీ కర్రీ తిని చేసి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి కర్రీని. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. Thank you for watching.